పొద్దున్నుంచి చూస్తున్నా ఏటలాగున్నావు? నథింగ్. ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపినంతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధంతో సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకుని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. వాళ్ళని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా? కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్. మీ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే. నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులుంటే ఏంటి, పోతే ఏంటి? ఇంతలో చాలే అనా, చేతులు నొప్పిలేస్తున్నాయి. కూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తవ్వు. ఏం రో బక్కోడా నవవర్తి ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావుంటే నిన్ను పేగులు తీస్తాను. నీ అట్లా కాదనా, ఊకేనే మజాకి. నాతో మజాకేంద్రా తవ్వు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా? అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళేరు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైనా వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు.
మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. ఏంటన్నా పిలిచావంట? ఓ పని చేస్తావా? నువ్వు నా గురువు, చెప్పన్నా. ఆ జర్నలిస్ట్ని వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలోచిస్తాను. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. కలువమ్మ విచ్చినది అందమంతా నిదిరో, అందమంతా నిదిరో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో, అలాగే సార్. నో సార్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఆ కూంబింగ్ ఆపరేషన్స్ కూడా ముమ్మరం చేశాం సార్. అడిషనల్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నాం సార్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దమ్ డౌన్ సార్. ఓకే సార్, రైట్ సార్. హోమ్ మినిస్టర్ గారు ప్రోగ్రెస్ అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా దళాలు కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది సార్. ప్రత్యేకంగా రాచన దళం, ముక్తి దళం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్, ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికిలే. ఎర సచ్చినోడా, అక్క చెల్లెలేరా నీకు? ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా. ఎదవని ఎదవా. ఎరా, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడరా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుసుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడు. రోజు రోజుకి సత్తున్నాడు. ఎదరు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగని చెప్పాడు. కాళ్ళ చేతులు ఎరగొట్టిస్తాం. సత్తుగాడు కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడు ఒక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంది తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీదట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కదే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా?
ఏందన్నా పిలిస్తేవి? ఏందన్నా? ఏంది? ఏందన్నా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? చెప్పరా ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావా? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసరా? కొడక కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? ఈ రోజు రాష్ట్రమంతా నీ పేరు మారుమోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతను మట్టి నీతో చేతులు కలపడానికి అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. వెంటనే రిక్రూట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే. జర్నలిస్ట్ను చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. ఏమన్నాడన్నా? మనకిక తిరుగులేదు, బయలుదేరదాం.